ప్రతిపక్షంలో ఉన్నప్పుడు టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ రెడ్ బుక్ ప్రకటన చేశారు. కూటమి ప్రభుత్వం ఏర్పడగానే రాష్ట్ర రాజకీయాల్లో ప్రకంపనలు రేపుతుంది. అప్పట్లో టీడీపీ నేతలపై దౌర్జన్యాలు చేసి అక్రమాలకు పాల్పడిన వైసీపీ నేతలు, వారికి సహకరించిన అధికారులపై ప్రభుత్వం విచారణ జరిపి చర్యలు చేపడుతుంది. రాష్ట్రంలో రెడ్ బుక్ రాజ్యాంగం నడుస్తుందని వైసీపీ అధ్యక్షుడు జగన్తో పాటు ఆ పార్టీ నేతలు పదే పదే ఆరోపణలు చేస్తున్నారు. ఇక ఆ క్రమంలో ఇంతకాలం బ్లూ బుక్ జపం చేసిన జగన్ తాజాగా డిజిటల్ బుక్ పేరుతో యాప్ను ప్రారంభించారు. పార్టీ కార్యకర్తలకు అండగా నిలిచేందుకే డిజిటల్ బుక్ అంటున్నారు. అధికార టీడీపీ కూటమిపై ప్రతిపక్ష వైసీపీ రాజకీయ దాడిని ముమ్మరం చేసింది. తమ పార్టీ కార్యకర్తలపై రాష్ట్ర వ్యాప్తంగా పెడుతున్న అక్రమ కేసులు, వేధింపులను నమోదు చేసేందుకు డిజిటల్ బుక్ పేరుతో ఒక కొత్త కార్యక్రమాన్ని ప్రారంభించింది. తాజాగా పార్టీ సెంట్రల్ ఆఫీసులో వైసీపీ అధ్యక్షుడు మాజీ సీఎం వైఎస్ జగన్ డిజిటల్ బుక్ ను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, తిరిగి అధికారంలోకి వచ్చాక ఈ ఫిర్యాదులన్నింటినీ పరిశీలిస్తామని, అన్యాయం చేసిన వారు ఎక్కడున్నా వదిలిపెట్టేది లేదని కార్యకర్తలకు భరోసా ఇచ్చారు. రెడ్ బుక్ అంటున్న వాళ్లకు డిజిటల్ బుక్ ఎలా ఉంటుందో చూపిస్తామంటూ వైసీపీ అధ్యక్షుడు జగన్ రెడ్డి తాజాగా హెచ్చరికలు జారీ చేస్తున్నారు. అన్యాయానికి గురైన కార్యకర్తలు డిజిటల్ బుక్ ఉపయోగించుకోవాలన్నారు జగన్. అధికారంలోకి వచ్చాక ప్రత్యేక బృందాలను పెట్టి ఫిర్యాదులు వచ్చిన వారిపై దర్యాప్తు జరిపిస్తామన్నారు. సప్త సముద్రాల అవతల ఉన్నా తీసుకొచ్చి చట్టం ముందు నిలబెట్టి శిక్షిస్తామని వార్నింగ్ ఇచ్చారు. అన్యాయానికి గురైన ప్రతి కార్యకర్తకు న్యాయం చేస్తామని ప్రకటించారు. ఇది అన్యాయానికి గురైన ప్రతి కార్యకర్తకు ఇది ఒక శ్రీరామ రక్ష. నేను ఈరోజు చెప్తా ఉన్నా, ఆ ప్రతి డేటా కూడా ఆ డిజిటల్ డైరీలో నమోదై ఉంటుంది. రేపు పొద్దున మనం అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ డిజిటల్ డైరీలో నమోదు చేసిన ఈ కేసులను మీద ప్రత్యేకమైన బృందాలను పెడతాం. అన్యాయం చేసిన వాళ్ళను రిటైర్ అయిపోయి ఉన్నా కూడా, రాష్ట్రంలో వాళ్ళు లేకపోయినా కూడా, సప్త సముద్రాల అవతలున్న అందరినీ పిలిపిస్తాం. చట్టం ముందర నిలబెట్టించి శిక్ష పడేలా అన్యాయానికి ఈరోజు గురైన వ్యక్తికి సంతోషం కలిగించేలా ప్రతి అడుగు దీని ద్వారా పడుతుంది. ఖచ్చితంగా వీళ్ళేదో రెడ్ బుక్ అంటా ఉన్నారు. రేపు పొద్దున డిజిటల్ బుక్ ఎలా ఉంటుందో కూడా వీళ్ళందరికీ కూడా అర్థం కావాలి. గత ఎన్నికల ప్రచారంలో మంత్రి నారా లోకేష్ ప్రకటించిన రెడ్ బుక్ ప్రతీగా వైసీపీ డిజిటల్ బుక్ ప్రారంభించింది. ఈ రోజు అది రెడ్ బుక్ కావచ్చని, రాబోయే రోజుల్లో అది డిజిటల్ బుక్ అవుతుందని జగన్ వ్యాఖ్యానించారు. వైసీపీ ప్రభుత్వ హయాంలో టీడీపీ నేతలను లక్ష్యంగా చేసుకున్న అధికారుల పేర్లను రెడ్ బుక్ లో రాశానని, కూటమి అధికారంలోకి వచ్చాక వారిపై చర్యలు తప్పవని లోకేష్ హెచ్చరించిన విషయం తెలిసిందే. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం రెడ్ బుక్ రాజ్యాంగాన్ని అమలు చేస్తుంది అని వైసీపీ నేతలు కొంతకాలంగా ఆరోపిస్తున్నారు. ఆ క్రమంలో డిజిటల్ బుక్ యాప్ ప్రారంభించిన జగన్, వేధింపులకు గురైన వారు తమ ఫిర్యాదులను digitalbook.vySRCP.com పోర్టల్లో గానీ 04049171718 IVRS నెంబర్కు ఫోన్ చేసి గానీ నమోదు చేయవచ్చని వెల్లడించారు. ఎవరైనా అధికారి వేధిస్తే అందుకు సంబంధించిన ఆధారాలను కూడా యాప్లో అప్లోడ్ చేయవచ్చని ఆయన స్పష్టం చేశారు. ఈ సందర్భంగా పార్టీ విస్తృత స్థాయి సమావేశంలో మాట్లాడిన జగన్, 15 నెలల కూటమి పాలనలోనే ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత వచ్చిందని అన్నారు. అన్ని వర్గాల ప్రజలను మోసం చేశారని, అవినీతి, బంధుప్రీతి పెరిగిపోయాయని ఆరోపించారు. సూపర్ 6 హామీలైన నిరుద్యోగ భృతి, శ్రీనిధి, 50 ఏళ్లలోపు మహిళలకు పెన్షన్లు వంటివి అదృశ్యమయ్యాయని విమర్శించారు. తమ ప్రభుత్వ హయాంలో ధరల స్థిరీకరణకు 7,800 కోట్లు ఖర్చు చేస్తే ఇప్పుడు కనీస మద్దతు ధర కూడా రైతులకు దక్కడం లేదని, యూరియా కొరతతో దళారులు లాభపడుతున్నారని మండిపడ్డారు. ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రజల్లోకి వెళ్లే పరిస్థితి లేదని, సజావుగా ఎన్నికలు జరిగితే ఆయనకు డిపాజిట్లు కూడా రావన్న విషయం చంద్రబాబుకు తెలుసంటూ జగన్ మరోసారి ఎన్నికల నిర్వహణ తీరుపై, ఈవీఎంలపై అనుమానాలు వ్యక్తం చేశారు. అందుకే ఎన్నికలు సజావుగా జరిగేలా చంద్రబాబు చూడరని, కాబట్టి మీరు గట్టిగా నిలబడాలి, పోరాడాలి అని వైసీపీ శ్రేణులకు పిలుపునిచ్చారు. వైసీపీ స్థాపించి 14 ఏళ్లు అయిందని, పార్టీ ఇంత బలంగా ఉండడానికి కారణం వైసీపీ ఫ్యామిలీ అని పేర్కొన్నారు. ప్రతి కార్యకర్త పార్టీని భుజాన వేసుకున్నారు అని, మొన్న ఎన్నికల్లో అందరూ ఒకవైపు, మనం ఒక్కరమే ఒకవైపు పోరాడామని, అయినా 40% ఓట్లు సాధించామని, అందుకు కార్యకర్తలే కారణమని అభినందించారు.
డిసెంబర్ 15 కల్లా పార్టీలో సంస్థాగతంగా అన్ని కమిటీల ఏర్పాటు పూర్తి కావాలని, సంక్రాంతి నాటికి వారికి ఐడి కార్డులు ఇద్దామని పార్టీ నేతలతో జగన్ పేర్కొన్నారు. రేపు వైసీపీ ప్రభుత్వం రాగానే వారికి మంచి చేస్తామని, వారి ద్వారా ప్రజలకు మంచి జరుగుతుందని, అధికారంలోకి వస్తే వారి ద్వారా ప్రభుత్వాన్ని నడిపిస్తానని భరోసా ఇచ్చారు. ప్రతి పథకాన్ని పార్టీ కమిటీల ద్వారా నడిపిద్దామని, విద్యార్థి, మహిళ, యువత, ఎస్సీ, రైతు ఇలా 7 విభాగాలు గ్రామ స్థాయిలో ఏర్పాటు కావాలని మార్గనిర్దేశం చేశారు. ఏది ఏమైనా జగన్ డిజిటల్ బుక్ యాప్ ఇప్పుడు స్టేట్ పాలిటిక్స్ లో హాట్ టాపిక్ గా మారింది.